టార్చర్ చేసే వాళ్ళకి ఏం తెలుస్తుందిలే బావా, అది అనుభవించే వాళ్ళకి కదా తెలిసేది. బావా, మమ్మల్ని ఏదో ఒకటి అనందే ఈ మధ్య నీకు మనశ్శాంతిగా ఉండడం లేదు కదా? అయ్యో, నేనేదో కావాలన్నట్టు ఫీల్ అవుతావేంటి నిమిషా? ఉన్నదన్నట్టుగా చెప్తున్నాను. మీరు ఉన్నది చెప్తున్నారో ఉడికించడానికి చెప్తున్నారో తెలుసుకోలేనంత వెర్రి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరులేండి. అది కాదు కాంచనా. బావా, అసలే చిరాగ్గా ఉంది, నువ్వు నా కోపం తప్పించుకో. సరే శ్రీమతి, మనం బయలుదేరదామా? సరే శ్రీవారు. పద. ఈ పని మనిషి నీలవేణి చాలా టార్చర్ చేస్తుంది. దాని చావు తెలివితేటలతో అందరి మూడ్స్ ని డిస్టర్బ్ చేసింది. మొత్తానికి షాపింగ్ ప్లాన్ మొత్తం స్పాయిల్ చేసింది. ఇంకా ఏం చేస్తుందో ఎలా చేస్తుందో నేను చూస్తాను. అది ఒక్కడుగు ముందుకు వేస్తే నేను 10 అడుగులు ముందుండి ఫైట్ చేస్తాను. దాన్ని మాత్రం ఏ విషయంలోనూ గెలవనివ్వను. నన్ను గెలిచే అవకాశం అస్సలివ్వను. శాంతిని మీరే చంపారేమో అని వాళ్ళలో అనుమానం పెరుగుతుంది. కొంపదీసి మీరే చేశారా ఏంటి? ఎస్ఐ గారు, రంజిత్ బాబుని టెస్ట్ చేస్తే ఇక దొంగ దొరికినట్టే. నీలవేణికి నా మీద డౌట్ వచ్చినట్టుంది, అందుకే ఈ ప్లాన్ వేసినట్టుంది. డిఎన్ఏ టెస్ట్లు జరిగితే ఖచ్చితంగా నేను దొరికిపోతాను. నేనే శాంతిని చంపానని అందరికీ తెలిసిపోతుంది. ఒక హంతకుడనే ముద్రతో జీవితాంతం నేను జైల్లోనే మగ్గాలి. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఈ ప్రాబ్లం నుంచి ఎస్కేప్ అవ్వాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ఈ ప్రీ వెడ్డింగ్ ట్రిప్ని హనీమూన్ ట్రిప్గా మార్చేయాలి. అక్కడే నిమిషా మెడలో తాళి కట్టేయాలి. నిమిషాతో శోభనమైపోవాలి. ఒక్కసారి నిమిష నా ఆధీనంలోకి వచ్చిందా, నిమిష నాకు ఆయుధంగా మారుతుంది. నిమిష నా గుప్పెట్లో ఉంటే వీళ్ళంతా నేను ఆడమన్న ఆట ఆడతారు, పాడమన్న పాట పాడతారు. నిమిషాన్ని అడ్డు పెట్టుకొని నేను ఈ కేసు నుంచి బయటపడాలి. ఎస్. అన్నయ్య, 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 అయ్యో ఓకే? ఎస్, ఐఎమ్ ఓకే. ఏమైంది? ఏం లేదు, నువ్వెందుకో డిఫరెంట్గా కనిపిస్తున్నావు. ఎందుకో కంగారు పడుతున్నావు. ఇందాక బ్లడ్ శాంపిల్స్ ఇచ్చినప్పుడు కూడా చాలా నర్వస్గా కనిపించావు. అందుకనే డౌట్ వచ్చి అడుగుతున్నా. హెల్త్ బానే ఉందా? హెల్త్ బానే ఉంది హరిత, కానీ మనసే ఏం బాలేదు. ఏమైందన్నయ్యా? ప్రీ వెడ్డింగ్ గురించి ఎన్నో ప్లాన్స్ వేసుకున్నాను. తీరా చూస్తే ఆ నీలవేణి తారక్ ఆపాలని ట్రై చేస్తున్నారు. వాళ్ళెందుకు నా మీద ఎంత కక్ష కట్టారో అర్థం కావట్లేదు. వాళ్ళు ఏం చేసినా అందరికీ విరుద్ధంగానే చేస్తారు. అది నాకు బాగా అర్థమైంది. వాళ్ళ వల్ల నా ప్రీ వెడ్డింగ్ షూట్ క్యాన్సిల్ అయిపోయేలా ఉంది. అది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. ఎందుకంటే నేను దాన్ని ప్రెస్టేజ్ ఇష్యూలా ఫీల్ అవుతున్నాను. డోంట్ వరీ అన్నయ్య,
ఎవరు వద్దన్నా నిమిష మాత్రం నీకోసం ప్రీ వెడ్డింగ్ షూట్కి వస్తుంది. తనని నేనలా ప్రిపేర్ చేశాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రీ వెడ్డింగ్ ట్రిప్ ఆగదు. ఇట్స్ మై ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్ హరిత. నిలవేనమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఆ, ఏం లేదన్నా. రంజిత్ బాబు గురించా? చిన్నయ్య గారేమో సాయంకాలం దాకా ఏవో పనులున్నాయన్నారుగా, మరి నువ్వు చేయాలనుకున్నది చేయడం కుదురుతుందా? సాయంకాలం వరకు బయటే ఉంటే ఇక్కడ జరగకూడని పనులు చాలా జరిగిపోతాయన్నా.